హాయ్ బ్రో. హాయ్ బ్రో. చాలా రోజులకి చాలా రోజులకి మళ్ళీ కలిసి అది మీరు వెళ్తప్పుడు నేను నంబర్ కూడా తీసుకోలేదు. చాలా మంది అయితే ఆ వీడియో కింద నంబర్స్ అడిగారు. అన్న వాళ్ళ నంబర్ ఉంటే పెట్టండి అని చెప్పి. కానీ నా దగ్గర లేదు కదా, నేను ఇవ్వలేకపోయాను. అంటే మేము మామూలుగా రోజుకు ఒక ఊరు వెళ్ళిపోతాం కదా బ్రో. అలాగే వెళ్ళిపోతాను కానీ నా వీడియో ఎంతమంది చూసారు అని నాకు తెలీదు. నాకన్నా నువ్వు మినీ సర్కస్ కదన్నా, డాన్స్ చిరంజీవి పాట సూపర్ వేసేవన్నా అడిగితే గానీ తెలిసింది నాకు. అంటే ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు, అందరూ గుర్తుపడుతున్నారు. ప్రతి ఊరు వెళ్తే అన్న నువ్వు మినీ సర్కస్ లో డాన్స్ చేస్తావు కదా చిరంజీవి సాంగ్ కి, బాగా వేసావని అడుగుతున్నారు. మీరు తీసి వీడియో తీసి పెట్టడం వల్ల చిన్న ఐడియా వచ్చింది, లేకపోతే ఇంతవరకు రాదు. మెయిన్ ఏంటంటే మీకు మా ఫ్యామిలీ మొత్తం థ్యాంక్స్ చెప్తున్నాను అన్న. అది మెయిన్ అది. అరే మా పిల్లలు చూస్తున్నారు, మా వాళ్ళు చూస్తున్నారు, మా ఫ్యామిలీస్ చూస్తున్నారు, అందరు కూడా అరే యూట్యూబ్ లో వచ్చావు, నువ్వు యూట్యూబ్ లో వచ్చావు అన్నారు. నేను ఎప్పుడు వచ్చాను రా అని అంటాడు. అయితే చూడు ఒకసారి, నువ్వు ఒకసారి మీ చిన్న మినీ సర్కస్ కొట్టి వస్తుంది అని అంటే అప్పుడు నేను తీస్తే వచ్చింది. అమ్మ ఏంటి అన్న మామూలు సరదాగా ఏదో అడిగడగల అనుకున్నాను. కానీ చాలా మంది అడిగారు కదా, నాకు చాలా మంది అడుగున్నారు అన్న. ఎన్నో విలేజ్లు అంటే అడిగారు, ఎన్నో స్టేజ్ల మీద వేసినప్పుడు అడిగారు. మీకు ఆ రోజే చెప్పాను కదా, మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయండి, చేస్తే ఇలా ఉంటదని చెప్పి. బట్ అనుకున్నాను కానీ తెలీదు. వేరే ఊరికి వెళ్ళిపోయారు. మీరు చెప్పారు అన్న, కానీ నేనేంటంటే అంత ఆలోచించలేదు అనమాట. ఏదో చెప్పాడు అన్న చేద్దాంలే అనుకున్నాను. కానీ సడన్ చూసిన తర్వాత అమ్మ అన్న మనకి ఎంత హెల్ప్ చేసాడు, అన్న ఒకసారి కలవాలనుకుని నేనే మీ ఊరు వద్దాం అనుకున్నాను ఇంకా. కానీ మీరే మాట్లాడికి ఎక్కడ ఉన్న తమ్ముడు అని కానీ ఫోన్ చేసి మరీ వచ్చేవంటే అది మెయిన్ మా ఫ్యామిలీ అందరూ షాక్ అయిపోయింది. అది ఏంటంటే మీకు తెలియకుండానే మీ వల్ల నాకు హెల్ప్ జరిగింది. సో మీకు హెల్ప్ జరిగిందో అది మీకు అది పాజిటివ్ అయిందో లేదో తెలియదు పక్కన పెడితే, అది నాకు హెల్ప్ అయింది. మీ వీడియో నాకు హెల్ప్ అయింది నా ఛానల్కి. సో ఖచ్చితంగా నేనే రావాలి. అక్కడ మొత్తం క్రెడిట్ అంతా మీకేనండి, ఎందుకంటే మీరు అంత బాగా వేశారు. అంత బాగా వేయడం వల్లే అంత రీచ్ వచ్చింది మనకి. ఎంత సపోర్ట్ చేసినందుకు అసలు భగవంతుడికి మెచ్చుకోవాలి. ఒక 3 days బ్యాక్ మీరు అనారోగ్యం పాలయ్యారని విన్నాను. అది సైకిల్ పళ్ళుతో పైకి ఎత్తేటప్పుడన్నా ఇది కొంచెం లాగింది మన ఇలాగా, అదే ఈ సైడ్ అది అనేది పెయిన్ వచ్చేసి ఇదంతా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వాసిపోయింది ఇదంతా ఇలాగా పక్కన. సో నేను అందరి సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత రిస్క్ చేసినా కూడా మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మీ హెల్త్ పరంగా కానీ మీరు ఎంత చేస్తున్నారు, ఫుడ్ కూడా కరెక్ట్ గా టైంకి తినడం, టైమింగ్ నేను ఫుడ్ లో టైమింగ్ ఉంటదన్న. ఇప్పుడు పక్క ఊరు నుంచి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు వంట చేసి మేము తిన్నప్పుడు కల్లా 2-1 గంట అయిపోతుంది ఒక పూటే. మళ్ళీ నైట్ 10 తర్వాత తింటాం. అలా అయితే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఎనర్జీ ఉండాలి. వాటర్ కూడా ఊరికి చేంజ్ అవుతుంది కదా, చేసి జలుబు చేసేయడం ఇలా జరుగుతుంటాయి అన్న. అలాగే చలికాలం కాబట్టి ఇంకా దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చలికాలం అప్పుడు మీరు బయట పడుకుంటారు కాబట్టి దాన్ని బయట విలేజ్ అంటే మరి కొన్ని దగ్గర బడి స్కూల్లో పడుకుంటాం, కొన్ని దగ్గర రోడ్డు పైన పడుకుంటాం పిల్లలు వేసుకుని. ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ టైంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. మీరంటే కాస్త చలికి తట్టుకోగలరు, పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, అలాగే కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. జ్వరం వచ్చేయడం ఇలా జరుగుతుంటాయి. రెండోది ఏంటంటే మేము విలేజ్ అంటే కొన్ని విలేజ్లు అంటే వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అక్కడ అమౌంట్ పడవచ్చు పడపోవచ్చు, అన్నిట్లు కూడా తట్టుకొని వెళ్తాను. అలాగే ఇదంతా ఉంది, మీరు ఫేమస్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. బట్ నా నంబర్ మీకు ఎలా దొరికింది? అది చాలా మందికి అడిగానన్నా. అంటే నీ అక్కడికి వద్దామనేసి నేనే అనుకున్నాను, కానీ మీరే మా అక్కడికి వచ్చినప్పటికీ అసలుకే ఫ్యామిలీ మొత్తం సాగ్ అయిపోయిందన్నమాట. అన్న అంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది మన కోసం అంటే అనేసి, అందుకే నీకు వచ్చినట్టే అన్న ఎటు నెలకొచ్చావని అడిగితే మా కోసమే వచ్చామని అనుకోలేదన్న అసలుకి. అంటే మనం చేసే సహాయం వాళ్ళకి, అంటే అది అమౌంట్ రూపంలో ఉన్న అయ్యుండు, అమౌంటే కానక్కర్లేదు అది. సో మన వంతు ఏదైనా ఒక సహాయం చేస్తే ఆ వ్యక్తికి ఉపయోగపడితే దానికి ఒక అర్థం ఉంటుంది. డెఫినెట్ గా మీ వల్ల చాలా ఇప్పుడు నాకు అంటే మీరు తీసింది ఒక వీడియో గానే అది ఏ ఊరు వెళ్ళినా సరే అన్న వచ్చాడు రా, అరే అన్నరా డాన్స్ వేసాడు రా, అరే అన్న చిరంజీవి. నేనేటన్నా చిన్నప్పటి కాంచి ఎన్నో డాన్స్ ప్రోగ్రాంలకు వెళ్ళాను, మామూలుగా ఇలాగే సర్కస్లు చేశాను, చేశాను కానీ అన్న చేశాడు రా బాగా అన్నోళ్ళు చూసింది కాబట్టి పబ్లిక్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్న. దీనివల్ల చాలా ఆనందం వస్తుంది. యూట్యూబ్ లో ఆ వీడియో కింద మీరు కమెంట్ చదువుతుంటే మీకెలా అనిపించింది? చదవలో పోయినా ఒక్కొక్కటి చూస్తుంటే అన్న సూపర్ అన్న, అన్న సూపర్ చేసావు, సూపర్ చేసావు, సూపర్ సూపర్ అనే వస్తుంటే నేను ఎంత బాగా చేసానా. నాకన్నా పెద్ద పెద్ద డాన్సర్లు ఉన్నారు కదా, స్టేజ్ల మీద చేస్తారు, డీలో చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చేస్తారు కదా.
అంటే నాలో కూడా ఒక కళాకారుడు ఉన్నాడా అనుకుని అనిపించింది. థాట్ అలాగొచ్చింది. ఇప్పుడు నాకు నువ్వు మీరు వీడియో తీసి పెట్టగలనా? అందరూ అడగగలనా? అబ్బా! మనం కూడా చేస్తే బావుంటది కదా! అన్న వల్ల ఎంతమంది చూసారంటే, మనం కూడా సొంతగా ఛానెల్ పెడితే చూస్తారా? ఎలా చేయాలి ఛానెల్ అనుకున్నా 2, 3 వీడియోలు కూడా 4, 5 పెట్టాను. ఇంకెవరు ప్రస్తుతానికైతే రాలేదు. ఓకే. రాలేదు. ఇంకా తెలియలేదు. సో, తెలియలేదు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి తెలియలేదు. పర్లేదు. ఇంకా ఇలానే పెడుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు సరైన సపోర్ట్ వస్తది. ఏదో ఒక రోజు మంచి గుర్తింపు వస్తది. అయితే నాకు ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి అన్న చాలా మంది కూడా నీకు చాలా టాలెంట్ ఉందిరా, నీకు చాలా టాలెంట్ ఉందిరా, నువ్వు యూజ్ చేయట్లేదు, వేస్ట్ చేసుకుంటున్నావు అనేవాళ్ళు. కానీ మనకు టాలెంట్ ఉందంటే మనంతా డాన్సర్లం కాదు, మనంతా పట్టించుకోరులే ఎవరు మనకి అనుకున్నాం కానీ ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనుకోలేదన్న అసలుకి. నిజంగా గాడ్ ఇస్ గ్రేట్. అన్న పేరు చిన్న. వాళ్ళొక మినీ సర్కస్‌ని రన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక ఛానెల్ లేదు యూట్యూబ్ అంటూ. ఇప్పుడైతే కొత్తగా ఛానెల్‌ని క్రియేట్ చేశారు. ఛానెల్ పేరు వచ్చేసి చిన్న మినీ సర్కస్. మీరందరూ మీరందరూ ఆ వీడియోకి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అన్న ఛానెల్ కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని కోరుకుంటున్నా. రెండోది ఇన్‌స్టాగ్రామ్ కూడా పెట్టాం. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మినీ సర్కస్, చిన్న మినీ చిన్న మినీ సర్కస్ అని పెట్టాను. సో ఇన్‌స్టాగ్రామ్ కూడా చిన్న మినీ సర్కస్ అని ఉంటది. సో కొద్దిగా అందులో కూడా అందులో సపోర్ట్ చేస్తే ఆ! చాలా మంచిదని కోరుకున్నాను. ఆ! మెయిన్ ఏంటంటే ఎంతోమందికి సపోర్ట్ చేస్తారనుకో. ఆ! అలాగే మాకు కూడా చిన్న చిన్న విలేజ్‌లో తిరిగినోళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే కొద్దిగా ఆనందంగా ఉంటది అది. మాలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీలాంటి వారికి చెయ్యరా? అందరూ కూడా దయచేసి అన్నలాగే అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఇన్ని విలేజ్‌లో చేసిన చాలా మంది వీడియోలు తీశారు. అన్న వీడియో పెడతాం, యూట్యూబ్‌లో పెడతాం అది ఇది అన్నారు కానీ, నేను అలాగనేసి పెట్టారేమో అనుకోని పిలిచేవాడిని. అదే మైక్‌లో చూసేవారు. చెప్పేవాడిని, అడిగేవాడిని కానీ వచ్చేది కాదు. కానీ నేను అడగకంటే నా వీడియో పబ్లిక్ చేశారన్న. అది మెయిన్ గాడ్ ఇస్ గ్రేట్ అంటే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు పబ్లిక్ చేసాడు. అలా ఏం లేదు. ఈసారి నుంచి మీరు ఒక ఛానెల్ క్రియేట్ చేశారు కాబట్టి, మీరేం చేస్తారంటే ఆ ఛానెల్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎంత టాలెంట్ ఉన్నా కూడా సరైన ఎగ్జిక్యూషన్ అంటే ఐ మీన్ దాన్నేమంటారు 10 మందికి తెలియకపోతే మీ టాలెంట్ వృధా అయిపోద్ది. అది. సో ఇప్పుడున్న కాలంలో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనం చిన్నది ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక 10 మందికి తెలుస్తది. అది. దానివల్ల ఏమవుతుందంటే మనకి గుర్తింపు వచ్చి దానికి తగ్గ ఫలితం వస్తదన్నమాట. ఈ షూట్‌కి డెఫినిట్‌గా చేస్తానన్న. ఒక అన్న నేను చేసేటప్పుడు ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు వీడియో పెట్టారు. హ్మ్. అదే 16 సాంగ్‌కు 16 వీడియో పెట్టారు. దానికి ఒక అన్న కామెంట్‌లో ఏటి పెట్టాడంటే, ఆ! "అన్న అక్కడ నేనెందుకు లేనా" అనిపించిందన్న. ఆ! ఎందుకంటే అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. ఎంత ఆనందపడ్డారంటే ఆళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సరే అలాంటి ఆనందం పొందరనేసి పెట్టారన్న. ఒక అన్న పెట్టాడన్నమాట. పెట్టాడు. పెడితే దాన్ని చూసి నాకేమనిపించిందంటే, అంటే నేను చేసిన దాంట్లో ఇంత ఆనందంగా ఉందా? అంటే నాలో నేను అనుకున్నది అది. అంటే ఇప్పుడు ఈ బొమ్మలతో ఇక్కడ చేస్తే ఆనందంగా చూస్తారు కదా! అనుకున్నదే అతను అక్కడ కామెంట్‌లో పెట్టాడంటే, ఇలాగా చూసిన ప్రజలు కూడా ఆనందపడతారు కదా! అనిపించిందన్న. విలేజ్‌లో అంటే సర్కస్ యేసుకున్నోళ్ళకి గూడా ఇంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. చేశారు. చేసినోళ్ళందరూ కూడా చాలా థాంక్స్ అన్న. ఖచ్చితంగా చేస్తారు. సో ఇది అన్న వెహికల్. ఈ వెహికల్ తోనే వీళ్ళింకా రోజు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు. ఒకసారి చూడండి వెహికల్ ఎలా ఉందో. బాగా పాతదయిపోయింది. అయినప్పటికీ అలాగే రన్ చేసుకొని వస్తున్నా. ఆ! ఒక్కటి ఇప్పుడు చైన్ ప్రాబ్లమ్ అయినప్పుడు లాక్కొని బండి ఇలా పట్టుకొని లాగుతామన్నా. హ్మ్. ఇలా లాగుతాం వెనకతల మొత్తం మా వాళ్ళందరూ దాస్తుంటారు చూస్తా ఫ్యామిలీ. ఉంటారు. ఇలా బాబు అంటే ఒక్కోసారి బ్రేక్ డౌన్ అయినప్పుడు బ్రేక్ డౌన్ అయినప్పుడు బండి ఇబ్బంది పెట్టినప్పుడు ఇలా లాగితే వెళ్తూ ఉండడమే. మరి ఇంకెక్కడ ఆగము. ఆగం వెళ్ళిపోవడమే. పక్క ఊరు వెళ్ళాలంటే ఒకటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఏదో అలాగే లాగుకొని వెళ్తాం. నెక్స్ట్ ఇగోనా ఆ రోజు మీ ఊర్లో చేసినప్పుడు నేనే అది. అన్న యాక్చువల్‌గా ఇది అబ్బాయి గెటప్ కదా మరి. అమ్మాయిలా మారిపోయింది. మా ఊర్లో వచ్చినప్పుడు అబ్బాయి గెటప్‌లో ఉండే. అప్పుడు అబ్బాయి గెటప్‌లో ఉండేది. డ్రెస్ చేంజ్ చేశానన్న. ఇది మన కాస్ట్యూమ్ కదా! కస్టమ్స్. కాస్ట్యూమ్స్. డాన్స్‌లో వాడే కాస్ట్యూమ్స్. అంటే ఇవి అన్న నేను ఒకసారి డాన్స్ చేస్తే అన్న నువ్వు బాగా చేస్తున్నావని ఒక అన్నయ్య ఇచ్చాడు. ఉట్టినే ఇచ్చాడు అన్న. కొత్తవి అన్నయ్య కొనేసి ఇచ్చాడా? ఇచ్చాడు. ఓకే. అన్నయ్య పేరు ఏదని తెలుసు మీకు? అన్నయ్య పేరు అంటే తెలీదు. పోనీ ఊరు? ఆడ ఊరైతే మనస. మన్స. ఓకే. మనస అన్నయ్య. ఇగో మన్సలో ఈ ఒక రెండు అన్నయ్య. రెండు కొత్త మన్సలో ఒక అన్నయ్య చూసి ఇచ్చాడు. అంటే అన్న అన్నయ్యకి నీకేటి ఇవ్వాలన్నా ఇప్పటికిప్పటికే థాట్ రాలేదు. నువ్వు ఇలా చేస్తావని తెలీదు డాన్స్. ఇంత బాగా చేసావు చిరంజీవి సాంగ్ అనేసి అదే 16 వేల సాంగ్‌కి ఈ 2 షూ ఇచ్చి అన్న 500 ఇచ్చాడు. ఓకే. అన్న ఓకే. వెరీ ఇస్తే గుడ్. బాగా సాయం చేశారు ఆ రోజు. మనస మెయిన్ రోడ్ మీద చేస్తే. మన్స. టీమ్ మొత్తం. ఓకే. ఆళ్ళు యూత్ కమిటీ వాళ్ళందరూ కూడా బాగా సాయం చేశారు మనసల. నెక్స్ట్ ఇగన ఇది డప్పు నాకు ఓకే. డప్పు కొట్టడం అంటే చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్ డప్పు. ఇది మన లగేజు బండి మా వెహికల్ చూస్తే ఎవరికైనా సరే ఏంట్రా ఈ వెహికల్ అన్నట్టుగా ఉంటది కానీ మరి ఏటి చేస్తాం ఆ పరిస్థితి అంతే. ఇది
దీనికి ఫైర్ ముట్టించి ఆ, తిప్పుతామాట ఇలాగా. ఓకే. ఆ రోజు టైమింగ్ కుదరలేదన్నా మీ ఊర్లో చూడు. సో ఇది ఇదన్నా ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటే ఆడియన్స్ కంటే దయచేసి ఇప్పుడు అన్న ఆల్రెడీ వీడియో పెట్టాడు, చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు, చాలా మంది లైక్ కొట్టారు. రెండోది చాలా మంది సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న అందరికి పేరు పేరున. ఇంకా ముందు ముందుకి అలాగే నాకు దయచేసి సపోర్ట్ చేస్తారని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నెక్స్ట్ కానీ ఇంకా కొన్ని కొన్ని వీడియోలు కూడా చేస్తాను, చేస్తే దానికి కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే బ్రో. చాలా మంది సోషల్ మీడియాలో టాలెంట్ లేకుండానే బ్రతికేస్తున్నారు. సో మీలాంటి ఖచ్చితంగా ఈ అంత టాలెంట్ పెట్టుకుని అయితే సపోర్ట్ చేయకుండా అయితే ఉండరు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నాకంటూ ఇంత టాలెంట్ ఉందని పబ్లిక్ టాక్ వస్తేనే తెలిసింది, తప్ప నుంచి ఇన్ని రోజులు పెట్టి చేసుకుని వెళ్ళిపోతున్నాను కానీ ఫస్ట్ టైం తెలిసింది అంతే. ఖచ్చితంగా మీరు ఇలాగే ముందుకు వెళ్తానండి, ఏదో చాలా ఒక రోజు థ్యాంక్స్ అన్న. ఒక మంచి ప్రతిఫలం అయితే వస్తది. చేసిన వాళ్ళందరూ కూడా దయచేసి నీలాగే సపోర్ట్ చేస్తే అందరూ కూడా ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చూసావా, చేస్తారు. మీరు చూస్తే అరే అన్నకి ఇలాంటి వాళ్ళకి మనం పబ్లిక్ చేస్తే బాగుంటది కదా అని మీరు పబ్లిక్ చేశారు కాబట్టి దానివల్ల చాలా మంది సపోర్ట్ చేస్తారు. నీలాగే అందరూ కూడా దయచేసి సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఓకే బ్రో. థ్యాంక్స్ అన్న అందరికి. Thank you. మీకు కూడా నేను నేను కూడా థ్యాంక్ యూ చెప్పాను మీకు, ఎందుకంటే మీ వల్లే నాకు ఇంత రీచ్ వచ్చింది. ఓకే. ఓకే అన్న.